హలో అందరికీ. ఒక చిన్న కోతి సూర్యుడిని పండు అనుకుని తినడానికి ఎగిరిందని తెలుసా? చాలా కాల క్రితం అంజనాదేవి కేసరి దేవుడు అనే దంపతులు ఉండేవారు. వాళ్ళు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మాకు ధైర్యవంతమైన కుమారుడు పుట్టాలి అని కోరుకున్నారు. కొంతకాలానికి ఒక దివ్యమైన బాబు పుట్టాడు. అతడి మన బాల హనుమంతుడు. కానీ హనుమంతుడు చిన్నప్పుడు ఏం చేశాడో తెలుసా? ఒకరోజు ఆకాశంలో మెరిసే సూర్యుడిని చూశాడు. అప్పుడు హనుమంతుడు అనుకున్నాడు, అది ఒక మామిడి పండు అని అనుకొని వెంటనే ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఇది చూసిన దేవతలందరూ ఆశ్చర్యపోయారు. తరువాత దేవతలు హనుమంతుడికి అపారమైన శక్తి, జ్ఞానం, ధైర్యం వంటి వరాలు ఇచ్చారు. కాలం గడిచింది. హనుమంతుడు పెద్దవాడయ్యాక ఏం చేశాడో తెలుసా? ఒకరోజు అతను శ్రీరాముడిని కలిశాడు. అప్పుడు రాముడు చెప్పాడు, నా సీతమ్మని రావణుడు లంకకు తీసుకెళ్ళాడు అని. అప్పుడు హనుమంతుడు ఏం చేశాడో తెలుసా? ఒక్క ఎగురుతో పెద్ద సముద్రాన్ని దాటేశాడు. లంకకు వెళ్ళి అశోకవాటికలో సీతమ్మని కనుక్కున్నాడు. రాముడి ఉంగరం చూపించి ధైర్యం చెప్పాడు. అక్కడితో ఆగిపోయాడా? కాదు. రావణుడికి హెచ్చరికలాగా లంకని దహనం చేశాడు. చివరికి రాముడు రావణుని జయించి సీతమ్మని తిరిగి తీసుకొచ్చాడు. అందుకే హనుమంతుడు భక్తి, ధైర్యం, సేవకు ప్రతీక. జై హనుమాన్, జై శ్రీరామ్.